వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. మరి ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు అయితే జాగృతి తరఫు నుంచి కూడా 72 గంటల నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మొదలయ్యింది. ఎందుకంటే బీసీ బిల్లు రిజర్వేషన్ కోసమే తను పాటుపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈరోజు చాలామంది మరి మద్దతు కోరుతూ ఇక్కడికి రావడం జరిగింది. మరి మనతో పాటే తెలంగాణ జాగృతి నాయకుడైనటువంటి శ్రీకాంత్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. ఆనాడు రిజర్వేషన్ కోసమే ఇదే ప్లేస్ లో ఇందిరా పార్క్ దగ్గరే ధర్నా చౌక్ లో కవిత గారు ధర్నా చేయడం జరిగింది. మరి ఈ రోజు నిరసన ఎందుకు వ్యక్తం చేస్తారు? మేము ఏదైతే ఈ జాతీయ పార్టీలో అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ నీతి ఏదైతే ఉందో, ఈ బీసీ సంబంధించినటువంటి కులాల పైన వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా తెలంగాణ జాగృతి ఈ యొక్క దీక్షకు ఈ రోజు 72 గంటల దీక్షకు ఈ రోజు మేము పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటైతే రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లు పెండింగ్ లో ఉన్నది. బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ చేసినటువంటి కులగణలో 42% వాటా ఏదైతే అడుగుతున్నారో రిజర్వేషన్ తెలంగాణలో, దీంట్లో ముస్లిం జనాభా ఉంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి బీజేపీ చెప్తున్నది. ఈయాటికి కూడా ముస్లిం జనాభా ఉన్నదా లేదా అనేటువంటి క్లారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి మేమేం చెప్తున్నాము, ఏదైతే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిల్లో ఈ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. అంటే ఏమైతుందని అంటే ఇద్దరు ఒక ద్వంద్వ నీతితోని ఈ రోజు ఈ యొక్క బీసీ బిల్లును ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి ఈ రోజు అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి, అన్ని ఆల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేయాలి, బీజేపీ పైన ఒత్తిడి పెంచాలి. అదంతా చేయకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీ పర్యటన ఇచ్చి ఈ రోజు ఏం సాధించండు? ఇలా బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పేసి అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొస్తానైనా అందుతుంది. ఈ ఆర్డినెన్స్ 6 నెలలు వస్తే 6 నెలలు ఎవరు కూడా కోర్టుకు పోరు. ఒక కేవెట్ పిటిషన్ దాఖలు చేస్తుంది గవర్నమెంట్. తద్వారా ఈ రిజర్వేషన్ ఫలాలు బీసీలకు అందుతుందని చెప్పేసి మేము భావించినాం. ఆ టైంలో కూడా దాన్ని స్వాధించినాం. కానీ అల్టిమేట్ ఏం జరగాలంటే చట్ట సవరణ అనేటువంటి జరగాలి. షెడ్యూల్ 9లో యొక్క బీసీ హక్కులను పొందుపరచాలి. పార్లమెంట్లో బిల్లు కావాలి. దీనికోసం శ్రీమతి కవిత గారు 2 జాతీయ పార్టీలు అవలంబిస్తున్న ద్వంద్వ నీతి పైన ఈరోజు 72 గంటలకు సంబంధించినటువంటి దీక్షకు ఈరోజు పూనుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేయాలి అంటే బీజేపీ కదా స్పందించాల్సింది. మరి కేంద్రంతో కదా వీళ్ళు కొట్లాడాలి కూడా. మరి ఇక్కడ ఎందుకు ధర్నా? ఇక్కడ ధర్నా అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ గారు ఎక్కడ ధర్నా చేసిల్లండి? ఢిల్లీలో ధర్నా చేయలే కదా. వివిధ రూపాల్లో ఢిల్లీకి మా యొక్క వినతులు పోయినాయి. గతంలో కూడా రాహుల్ గాంధీ కూడా ఒత్తిడి చేసే విధంగా, బీజేపీ పైన ఒత్తిడి చేసే విధంగా ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టిల్లు, వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు చేసినాం. అంటే పోరాట రూపాలు అనేటువంటి ఏ రకంగా ఉంటే ఆ రూపాంతరాన్ని చెందించుకొని శ్రీమతి కవిత గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పనిచేయడం ద్వారా దానికంటూ ఒక కేంద్రానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఆ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం పోతుంది. ఇక్కడ ఈ అంశం అనేటువంటిది వేడెక్కుతున్నటువంటి అంశం. దీనిపైన నిర్ణయం జరగాలని చెప్పేసి ఆ ప్రభుత్వాలు కనుక భావిస్తే ఈ బీసీలకు వెంటనే తక్షణమే ఒక బిల్లు అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీమతి కవిత గారు ఏ కోణంలో నిరసన తెలియవలసి వస్తే అన్ని కోణాలను వాడుకుంటున్నారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వము 42% ఆమోదిస్తున్నామని చెప్పి ప్రకటన చేసినప్పుడు మరి కవిత గారు పండగ చేసుకున్నారు. నిజంగా చేసుకున్నప్పుడు బీసీ సంఘాలు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి అన్నారు, ఇది మా విజయము, తన విజయం కాదు, తనకు సంబంధం లేదు, ఈ విషయంలో తను జోక్యం చేసుకోవద్దు అన్నారు. దీని గురించి మేము పండగ ఏం చూసుకోలేదు, దాన్ని పాక్షిక విజయంగా మాత్రం భావించాం. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ తక్షణమే చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు తక్షణంగా ఏదైనా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది, ఒక నిర్ణయం. ఇది తక్షణ ప్రయోజనాలు చేకూర్చేటువంటిది ఆర్డినెన్స్ వస్తే ఏమవుతుంది, ఎవరు కూడా 6 నెలలు కోర్టుకు పోరు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్కు పోతే ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి. అప్పటికల్లా వాళ్ళు అధికారాలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ వస్తారు. కాబట్టి బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయంలో పాక్షిక విజయంగా మాత్రమే భావించినాం. కూడా చెప్పడం జరిగింది, ఇది మా విజయము, నీదేముంది మధ్యలో అని చెప్పి. నేనేమంటాను మేడం, తీన్మార్ మల్లన్న ఈ తెలంగాణ సమాజం కానీ బహుజనులు కానీ నమ్మితే ఆయన విజయంగా ఆయన జబ్బలు జరుచుకోవచ్చు, తప్పేం లేదు. సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ జాగృతి చేస్తున్న వివిధ రూపాలను చూసిల్లు, రౌండ్ టేబుల్ సమావేశాలను చూసిల్లు, బీసీ మహాధర్నాన్ని చూసిల్లు, అనేక రకాలైనటువంటి పోరాట రూపాలను చూసిల్లు. మీరు బీసీ డెడికేషన్ కమిషన్ డిమాండ్ చేసింది మేము. బీసీ డెడికేషన్ కమిషన్ సంబంధించిన కాలపరిమితి పూర్తయితే కాలపరిమితి పెంచాలని డిమాండ్ చేసింది మేము. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చింది మేము. పూల విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసింది మేము ఏదైతే మాట్లాడతాం మా వెనకాల మేము అన్నటువంటి మాటలు పట్టుకొని తెల్లారి ప్రోగ్రామ్ చేసడం అనేటువంటి పరిపాటిగా మారింది. అంటే ఆనాడు మరి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి తెలంగాణను సాధించారు. మరి ఇప్పుడు కవిత గారు నిరాహార దీక్షలో కూర్చున్నారు. నిజంగా బీసీ బిల్లును సాధిస్తారు? 100% సాధించేటువంటి గొప్ప అవకాశం అయితే కవిత గారికి దొరికిందని అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఎప్పుడైనా బోనం ఎత్తుకున్నా కానీ బోనాన్ని ఎత్తించాలి, బతుకమ్మ ఎత్తుకుంటే బతుకమ్మను కూడా విశ్వపీఠం పైన నిలబెట్టినాం కదా. ఈ ప్రాంత సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి చరిత్ర శ్రీమతి కవిత గారికి ఉంది. 48 గంటల దీక్ష ద్వారా అసెంబ్లీలో చిన్న రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని చెప్పినటువంటి బాబాసాహెబ్
బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నిలబెట్టిన చరిత్ర మాకున్నది కదా. కాబట్టి మేము ఏ అంశాన్ని ఎత్తుకున్నా, మా కవిత గారు ఏ అంశం ఎత్తుకున్నా కానీ ఏ రోజు దించింది లేదు. ఖచ్చితంగా దాన్ని విజయ తీరాలకు చేర్చే తను విశ్రమిస్తారు తప్పితే అప్పటి వరకు విశ్రమిస్తారు కవిత గారు. చూసాం కదా, మరి ఎందుకంటే మరి బతుకమ్మని ఎత్తుకో నిరాహార దీక్షలో పాల్గొంటున్నాము అని చెప్పేసి జాగృతి నాయకులు చెప్తూ ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.